Hey, hi, hello students. Welcome back to our channel. So in this video session, we are going to discuss about a very interesting topic. చాలా మంది స్టూడెంట్స్ కామెంట్ సెషన్లో అడుగుతున్నారు, సార్ మాకు ఈ స్పాన్ ఆఫ్ టైంలో, ఈ తక్కువ టైంలో మనకు యాన్యువల్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ కానీ లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్స్ కానీ ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ లేకపోతే ఎలాంటి టైం టేబుల్ సెట్ చేసుకుంటే మనం డెఫినెట్గా మనం అనుకున్న స్కోర్ని గెయిన్ చేస్తామని చేయగలమన్న డౌట్స్ చాలామందిలో ఉన్నాయి. అప్పుడు వాళ్ళ కోసం ఏం చేస్తున్నానంటే, అంటే ఎలాంటి స్కెడ్యూల్ ప్రిపేర్ అవుతే మనం ఈజీగా మనం అనుకున్న స్కోర్ని గెయిన్ చేయగలం, లేకపోతే ఎలాంటి ప్రిపరేషన్ చేయాలి, రోజుకి ఎన్ని గంటలు చదివితే మనం డెఫినెట్గా మనం అనుకున్న గోల్స్ని గెయిన్ చేస్తాం. అంటే ఏదైనా కావచ్చు, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్లో మంచి స్కోర్ అవ్వచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో మంచి ర్యాంక్ అవ్వచ్చు, లేకపోతే మనం చేయాల్సిన పని పర్ఫెక్ట్గా ఉండాలంటే మనం చేసే విధానంలో తప్పులు ఇలా ఉంటాయి. అండ్ యాజ్ వెల్ యాజ్ మనకు ఒకవేళ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ యాన్యువల్ ఎగ్జామినేషన్స్ రాసేటప్పుడు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్, అంటే ఎలాంటి హింట్ పాయింట్స్ ఉన్నప్పుడు మనం డెఫినెట్గా ఎగ్జామ్స్ మంచిగా రాస్తామని నమ్మకం కలగాలంటే వాటి హింట్ పాయింట్స్ ఏంటని డిస్కషన్ చేద్దాం. అంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లేకపోతే యాన్యువల్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ చేసేటప్పుడు చాలామంది స్టూడెంట్స్ కొన్ని తప్పులు చేస్తుంటారు. ఆ తప్పులు ఏంటనేది చెప్తాను. అండ్ మీరు చేసే ప్రిపరేషన్ కూడా మనకి ఇప్పుడున్న ఈ తక్కువ టైం ప్రిపరేషన్లో, అంటే ఓవరాల్గా నాకు తెలిసినంత వరకు స్పాన్ ఆఫ్ టైం 2 months ప్రిపరేషన్ ఉంటుంది హార్డ్లీ. మనకి ఎప్పుడు యాన్యువల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారో తెలియదు. సో మనకు వీ హ్యావ్ ఓన్లీ 2 months ప్రిపరేషన్. ఈ 2 months ప్రిపరేషన్ మనకు పర్ఫెక్ట్గా ఉండాలి అని అనుకుంటే డెఫినెట్గా మనకి కంపల్సరీ ప్రిపరేషన్ అనేది హార్డ్గా ఉండాలి. కమింగ్ టు ద సెకండ్ ఇయర్ స్టూడెంట్స్, వాళ్ళకి ఇప్పుడు రికార్డ్స్ రాసేది ఉంటుంది, వాటికి డ్రాయింగ్స్ వేసేది ఉంటుంది, రీడింగ్స్ వేయాల్సి ఉంటాయి, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ ఫస్ట్ ఇయర్స్కి వచ్చేసరికి వాళ్ళకి వాళ్ళు కూడా కొంచెం ఇంకా ట్యూన్ అప్ అవ్వలేదు కాబట్టి, అంటే ఇంకా ఇంటర్మీడియట్ టోన్లోకి వెళ్ళలేదు కాబట్టి ఆల్రెడీ కొన్ని రోజులు ఆఫ్లైన్ క్లాసెస్ అంటున్నారు, కొన్ని రోజులు ఆన్లైన్ క్లాసెస్ అంటున్నారు. సో నోబడీ డోంట్ హ్యావ్ గుడ్ క్లారిటీ అబౌట్ దట్ ఆల్ ద స్కెడ్యూల్, లేకపోతే మంచి ట్యూన్ అప్ అవ్వలేదని ఐ ఫీల్ దట్, బికాస్ నేను కూడా స్టూడెంట్స్ని చూస్తున్నాను కాబట్టి వాళ్ళు అలా ఫీల్ అవుతున్నారు. సో ఈ ప్రాసెస్ని మనం కంపల్సరీ ఓవర్కమ్ చేయాలి, లేకపోతే ఈ ల్యాక్ ఆఫ్ ప్రిపరేషన్ ఓవర్కమ్ చేయాలంటే వీ షుడ్ రీడ్ ప్రాపర్ వే అండ్ ప్రాపర్ గైడెన్సీ అని చెప్పొచ్చు. సో ఆ ప్రిపరేషన్ని మనకి కంపల్సరీగా కావాలి అని అంటే, మనం ఏదైనా ప్రిపరేషన్ చేస్తున్నామంటే వీ షుడ్ బి పర్ఫెక్ట్ వాట్ ఎవర్ సబ్జెక్ట్ యువర్ రీడింగ్ అట్ ద టైమ్ ఆఫ్ మూమెంట్. సో ఏ టైంలో తీసుకున్నా సరే నువ్వు చదివే సబ్జెక్ట్లో పర్ఫెక్షన్ ఉండాలి. దట్ పర్ఫెక్షన్ విల్ బీ ఫర్ ఎవర్ కంటిన్యూ టు రిమెంబర్ ఆల్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్. ఓకే, మనకు గుర్తుండలేదు అని అంటే యూ డు నాట్ ప్రాక్టీస్ వెల్ అని చెప్పొచ్చు. అంటే ప్రాక్టీస్ లేకపోతే ఏదైనా సరే మనకు కరెక్ట్గా గుర్తుండదు. మనకు ఆ ప్రాక్టీస్ అనేది కరెక్ట్గా ఉండాలి కాబట్టి, అంటే మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్గా ఉండాలి అంటే డెఫినెట్గా మనకు ప్రాక్టీస్ అనేది చాలా అవసరం. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని చెప్తుంటారు కాబట్టి డెఫినెట్గా మీరు కూడా ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా మీరు అనుకున్న ఏదైనా సరే మనం ఎగ్జామ్స్ని ఓవర్కమ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ స్పాన్ ఆఫ్ 2 monthsలో మనం ఆల్ సబ్జెక్ట్స్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, వాటిని ఎలా ప్రిపరేషన్ చేయాలి, అండ్ ఎగ్జామినేషన్ ఓరియంటెడ్లో రాస్తున్నప్పుడు ఎలాంటి హింట్స్ ఫాలో అవ్వాలి, అంటే ఎలాంటి ఎగ్జామ్ రాసేటప్పుడు ఎలాంటి పాయింట్ ఆఫ్ వ్యూ ఫాలో అవ్వాలనే దాని గురించి కూడా ఈరోజు డిస్కషన్ చేద్దాం. సో ఎవరైనా ఫస్ట్ టైం కన్నా నా వీడియో చూస్తున్న వాళ్ళైతే డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. నచ్చితే వీడియో లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ఓకే, here we go for the preparation of span of time and how to write the examination. What are hints for annual exam board of intermediate తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్. సో మనకి ఏం లేదు స్టూడెంట్, జనరల్గా మనం చదివే విధానంలో చాలా చేంజెస్ చేసుకోవాలి. చాలామంది స్టూడెంట్స్ బై హార్ట్ చేస్తుంటారు. డోంట్ డూ బై హార్ట్ చేయడం వల్ల మనకి ఎలాంటి పాయింట్ అనేది రాదు. సో బై హార్ట్ అనేది మర్చిపోండి. నేర్చుకున్న ఒక లైన్ అయినా సరే పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి ట్రై చేయండి. అంటే ప్రాక్టికల్గా మీరు ఎప్పుడైనా డైలీ లైఫ్లో యూజ్ అవుతుందో లేకపోతే ఎలాంటి పర్పస్లో యూజ్ అవుతున్నట్టు అలా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. కంపల్సరీగా మనకు బై హార్ట్ చేయడం వల్ల దేర్ ఈజ్ నో యూజ్ టు యువర్ ఫ్యూచర్ అని చెప్పొచ్చు. కమింగ్ టు ద ఈ 2 months ప్రిపరేషన్కి ప్రతి సబ్జెక్ట్కి మనం అంటే జస్టిఫై చేయాలి కాబట్టి, కమింగ్ టు ద లాంగ్వేజెస్కి వచ్చేసరికి మనం లాంగ్వేజెస్ అంత ప్రిపరేషన్ అంత అవసరం లేదు. అంటే లాంగ్వేజెస్ ఒక 2-3-4 days కరెక్ట్గా ప్రిపేర్ అయినా మనకు సఫిషియెంట్గా సరిపోతుంది. కానీ ఆప్షనల్ సబ్జెక్ట్స్, రిమైనింగ్ 4 subjectsకి వచ్చేసరికి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని ఓవర్కమ్ చేయాలి, లేకపోతే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో మంచి స్కోర్ తెచ్చుకోవాలి, మనకు 450 అబోవ్ తెచ్చుకోవాలి, 430 అబోవ్ తెచ్చుకోవాలి అనుకున్న వాళ్ళు చాలా స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈ స్ట్రగుల్ అనేది ఇప్పుడు స్ట్రగుల్ అని ఎందుకు అంటున్నా అంటే, మనకు కాలేజ్ డేస్ అనేవి క్లియర్గా ఉండుంటాయి. అంటే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఈ పాండమిక్ అనేది మనకు డిస్టర్బ్ చేయకుంటే, ఈ డ్యూ టు కరోనా వల్ల మన కాలేజెస్ అనేవి చాలా డిలేడ్గా నడిచినాయి. ఈ డిలేడ్ ఎందుకు అవుతుందంటే, బికాస్ మనకు తెలిసిందే
క్రౌడెడ్ ఏరియా ఉండదు కాబట్టి డెఫినెట్గా మన స్కూల్స్ కాలేజెస్ మీద మాత్రమే ఎఫెక్ట్ పడుతుంది, అంటే ఓన్లీ ఎడ్యుకేషనల్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో ఈ ఎఫెక్ట్ పడ్డది కాబట్టి మనం డెఫినెట్గా మనం స్ట్రగుల్ అవ్వాల్సిన టైం వచ్చేసింది. ఎందుకంటే డైరెక్ట్గా కాలేజ్కి వచ్చినట్టే డెఫినెట్గా మనం ప్రిపేర్ అయ్యేవాళ్ళం, ఆ ప్రిపరేషన్ అనేది కరెక్ట్గా ఉంటుండే, ఆ తర్వాత మనం ఈజీగా మనకు కావాల్సిన స్కోర్ అనేది గెయిన్ చేస్తూనే ఉంటాం. ఇప్పుడు మనం ఇంటికాడ ఉండేసరికి చాలామంది స్టూడెంట్స్కి మొబైల్ ఫోన్ ముందర ఉందంటే దే ఆర్ యూజ్ టు ప్లే ఆన్లైన్ గేమ్స్, లేకపోతే ఇంకా చిట్ చాట్స్, ఇవన్నీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థాట్స్ అనేవి మైండ్లోకి వస్తాయి, బికాజ్ ఆ ఏజ్ అలాంటిది. సో మనం ఈ టైంలో ఈ ఏజ్ని ఓవర్కమ్ చేయాలి, అండ్ యాజ్ వెల్ యాజ్ మనకు కావాల్సిన కంటెంట్ని, అంటే మనకు కావాల్సిన భవిష్యత్తును ముందే డిసైడ్ చేసుకోవాలంటే ఇప్పుడు మనం కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి, కొంచెం స్ట్రాంగ్ బిల్డప్ అయి ఉండాలి. సో ఈ ప్రిపరేషన్కి మనం డెఫినెట్గా మన పేరెంట్స్ని ప్రౌడ్గా ఉండేటట్టు చేయాలంటే ఈ 2 years లేకపోతే ఈ 1 year మనకి చాలా హార్డ్ కోర్ అని చెప్పొచ్చు. ఈ హార్డ్ కోర్ని మనం ఓవర్కమ్ చేస్తూ మనం అనుకున్న గోల్స్ని సాధించడం కోసం డెఫినెట్గా అందరూ కృషి చేస్తారని నేను ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు ఈ వీడియోలో మీరు 2 months లేకపోతే 1 month ప్రిపరేషన్లో చేయాలి అంటే ఏం లేదు, మీరు ఇప్పటివరకు చదివిన సబ్జెక్ట్ మొత్తాన్ని మైండ్లో పెట్టుకొని ఆ సబ్జెక్ట్ ఎలా చదివారు అనేది మీకు పాస్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఒక్కసారి రీక్యాప్ చేసుకునేటప్పుడు మాత్రం పర్ఫెక్ట్గా రీక్యాప్ చేసుకోండి. కానీ ఇప్పటివరకు కూడా చదవలేదు అనుకున్న వాళ్ళు మాత్రం ప్రతి సబ్జెక్టుకు ఈచ్ సబ్జెక్టు మీరు డెఫినెట్గా పర్ డేలో 2 hours స్పెండ్ చేయకపోతే ఇట్స్ ఇంపాసిబుల్ టు గెయిన్ ఆల్ what scores are you gaining, or what score I want to get your final examination. అంటే కంపల్సరీగా మనకు 2 hours ఈ సబ్జెక్ట్కు గెయిన్ చేయాల్సి, అంటే స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది. అది ఓన్లీ ఆప్షనల్స్కి మాత్రమే చెప్తున్నాను. లాంగ్వేజెస్కి వచ్చేసరికి లాంగ్వేజెస్ మనం ఈజీగా 1 or 2 days కొంచెం కష్టపడితే మనం డెఫినెట్గా గెయిన్ చేస్తాం, కాబట్టి దానికి నో వరీస్ ఎట్ ఆల్, దాని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ మన ఆప్షనల్ సబ్జెక్ట్స్కి రోజుకు 2 hours స్పెండ్ చేయాలి. ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ అంటున్నారు కాబట్టి ఈ ఆన్లైన్ క్లాసెస్ని ఓవర్కమ్ చేస్తూ, అంటే మన దాని ఆన్లైన్ క్లాసెస్ అటెంప్ట్ అవుతూ మనం వీటికి టైం స్పెండ్ చేయాల్సిన అవసరం అనేది డెఫినెట్గా ఉంది. ఇప్పుడు ఇక 2 hours స్పెండ్ హార్డ్ అవుతుంది అనుకుంటే అట్లీస్ట్ మీరు ఒక సబ్జెక్ట్కు 1 hour ప్రిపరేషన్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ఇట్ స్పాన్ ఆఫ్ దిస్ మూమెంట్ డెఫినెట్గా మీరు కావాల్సిన స్కోర్ని గెయిన్ చేయొచ్చు. అదేవిధంగా మీరు ఒకవేళ ప్రిపరేషన్ విషయంలో ప్రాక్టీస్ అనేది తక్కువగా ఉందంటే మీకు మీరే జడ్జ్ చేసుకోండి, ఓకేనా. మీరు ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసేటప్పుడు కానీ, లేకపోతే కాలేజీలో ఎగ్జామ్స్ రాసేటప్పుడు సెల్ఫ్గా సార్ ముందర ఉన్నప్పుడు కానీ చాలా స్ట్రిక్ట్గా రాయడానికి ట్రై చేస్తుంటాం. కానీ ఇప్పుడు మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఎగ్జామ్స్ రాసేటప్పుడు మీరు ఎలాంటి ప్రిపరేషన్ చేయాలి, ఆ ప్రిపరేషన్ ఎలా ఉండాలి, ఎగ్జామ్ రాసేటప్పుడు మీ అంతటా మీరే ఇన్విజిలేటర్, మీరే స్క్రూటినైజర్, మీరే ఎవాల్యుయేటర్, అంతా మీరే. సో మీరు ఇవన్నిటికీ అంటే బిల్డప్ అయి ఉండాలి అన్నట్టు. నేను జెన్యున్గా ఉండాలి, నేను రాసే ఒక్క లైన్ అయినా సొంతంగా రాయగలగాలి అన్న ఫీల్ మీలో ఉంటే డెఫినెట్గా మీకు ఎలాంటి ఇన్విజిలేటర్ అవసరం లేదు, ఎలాంటి ఎవాల్యుయేటర్ అవసరం లేదు. మీ అంతకు మీరే మీ పేపర్ని మళ్ళీ కరెక్షన్ చేసుకోండి. ఆ కరెక్షన్ చేసుకున్న పేపర్లో ఎలాంటి మిస్టేక్స్ ఉన్నాయో లైన్ టు లైన్ కరెక్షన్ చేయండి. అక్కడ మనకు మార్క్స్ ఎక్కడైనా తగ్గిపోతే ఆ మార్క్స్ గురించి డిస్కషన్ చేయండి. ఇవన్నీ చేస్తే మనకు డెఫినెట్గా కంపల్సరీ మనకు కావాల్సిన సక్సెస్ అనేది వస్తుంది. ఈ ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్న ఈ టైంలో మనం అంటే ఎలాంటి ప్రిపరేషన్ చేయాలి, అంటే మనకు కావాల్సిన ప్రిపరేషన్ ఎలా ఉంటే బాగుంటుంది అని అనుకున్నప్పుడు మనంతటా మనమే ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకోవడం, మనంతటా మనమే మాక్ టెస్ట్లు ప్రాక్టీస్ చేయడం, మనంతటా మనమే డైలీ ప్రాక్టీస్ పేపర్స్ని ప్రాక్టీస్ చేయడం, వాటిని మళ్ళీ మనంతటా మనమే కరెక్షన్ చేసుకొని మనమే జస్టిఫై చేసుకోవడం, అంటే మనమే ఇవాల్యుయేట్ చేసుకోవడం అనేది చాలా చాలా అవసరం. సో ఈ స్పాన్ ఆఫ్ టైంలో చాలామందికి మనకు ఫిజికల్గా టీచర్స్ అవైలబుల్ లేకపోవచ్చు, లేకపోతే మనకు ఫిజికల్గా మనకు ఎవరు అవైలబుల్ లేనప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఫార్ములాను ఫాలో అయితే డెఫినెట్గా మనం ఎంతవరకు చదువుతున్నాం అనేది డెఫినెట్గా మనం గెయిన్ చేస్తాం. కాబట్టి కంపల్సరీ ఈ 60 days లేకపోతే ఓవరాల్గా 2 months అనుకుంటున్నాం కదా, ఈ 2 monthsలో 60 days మనకు కంపల్సరీగా కొన్ని డేస్ వేస్ట్ అవుతుంటాయి, కొన్ని ఫెస్టివల్స్ అంటారు, ఒకేషన్స్ అంటారు, ఇవన్నిటికీ అన్నీ తీసేసి నేను యావరేజ్గా 2 months అని చెప్తున్నాను. ఈ 2 monthsను మనం పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటే డెఫినెట్గా మీ 2 hours పర్ ఈ సబ్జెక్టు స్పెండ్ చేయండి. అది 1 dayలో స్పెండ్ చేయండి, మీకు కావాల్సిన స్కోర్స్ అనేవి డెఫినెట్గా వస్తాయి. అండ్ వన్ మోర్ టైమ్ ఐఎమ్ టెలింగ్ దట్ నేను మీకు కావాల్సిన కంటెంట్ అంతా ప్రొవైడ్ చేస్తున్నాను, స్టూడెంట్స్ రిక్వెస్ట్ మేరకు మాత్రమే వీడియో చేస్తున్నాను. కాబట్టి మీకు కావాల్సింది ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు కావాల్సిన కంటెంట్ ఏదైనా డౌట్ ఉందంటే ఆ కంటెంట్ ఏంటో చెప్పండి, మీకు అప్లోడ్ చేస్తున్నాను. అండ్ మీకు కావాల్సింది అన్ని కంటెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి, కాంపిటేటివ్ పర్పస్లో కావచ్చు, బోర్డ్ ఎగ్జామ్ పర్పస్లో కావచ్చు. వీటన్నిటిని ఒకసారి రీకలెక్ట్ చేసుకోండి, అవి ఒకసారి చూడండి. నా ఛానల్లోకి వెళ్ళి డెఫినెట్గా మీకు ఒక పాజిటివ్ వైబ్ అయితే వస్తుంది ఫ్రమ్ మై ఛానల్ సైడ్. సో ఇప్పుడు మనకి 2 hours ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎగ్జామినేషన్ ఓరియంటేట్లోకి వెళ్ళినప్పుడు
బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసినప్పుడు, యాన్యువల్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు, లేకపోతే ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు మనం ఎలాంటి హింట్స్ తీసుకోవాలంటే, ఈ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు మనకు ప్రైవేట్ కాలేజీలలో అయితే మనంతట మనమే ఆన్సర్ షీట్లు కొనుక్కోవాలనుకుంటా. సో మనకి ఒక బుక్లెట్ కొనుక్కొని మనంతట మనమే ఆన్సర్ షీట్ మీద రాయాల్సి ఉంటుంది. కానీ యాన్యువల్ ఎగ్జామినేషన్ అలా కాదు. మనకు 24 పేపర్స్ ఉన్న బుక్లెట్ అనేది మనకి ఇస్తారు. 24 పేజెస్ ఉన్న బుక్లెట్. ఆ 24 పేజెస్ బుక్లెట్ ఫుల్లీ సఫిషియెంట్. డెఫినెట్గా మనకు ఫుల్ ఎక్స్టర్నల్ మొత్తం ఎక్స్ట్రా క్వశ్చన్స్ రాసినా కానీ మనకు ఫుల్లీ సఫిషియెంట్గా ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ఆ టైంలో మనకు యాన్యువల్ ఎగ్జామినేషన్కి మంచి సఫిషియెంట్ పేపర్స్ అయితే ఉంటాయి, బుక్లెట్ ఇస్తారు. సో ఇప్పుడు యాన్యువల్ ఎగ్జామ్స్ రాసే స్టూడెంట్స్ అందరికీ ఒక చిన్న పాయింట్ ఏంటి అని అంటే, యాన్యువల్ ఎగ్జామ్ రాసే స్టూడెంట్స్కి అండ్ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ అయినా సరే, ఏదైనా సరే మీరు రాసేటప్పుడు ఎలాంటి హింట్స్ ఫాలో అయితే ఇవాల్యుయేటర్ లేకపోతే కరెక్షన్ చేసే టీచర్ లేకపోతే లెక్చరర్ ఎలా ఫీల్ అవ్వాలి అంటే, మీ పేపర్ ప్రజెంటేషన్ ఎలా ఉంటే బాగుంటుందని అనుకుంటారంటే, మీ పేపర్ ప్రజెంటేషన్ అనేది డెఫినెట్గా యూనిక్ ప్రాసెస్లో ఉండాలి. యూనిక్ ప్రాసెస్ అంటే ఏంటి అంటే, మనకు తెలుసు ఏ పేపర్ తీసుకున్నా సరే, ఏ సబ్జెక్ట్ తీసుకున్నా మనకు సెక్షన్ ఏ, సెక్షన్ బి అండ్ సెక్షన్ సి అని మనకు 3 సెక్షన్స్ ఉంటాయి కదా. సో సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి అనే 3 సెక్షన్స్లో మనం యూనిక్ స్టైల్ని మెయింటైన్ చేయాలి. అది ఏ సెక్షన్ నుంచి స్టార్ట్ అయినా చేయండి, కానీ బి సెక్షన్ నుంచి అయినా స్టార్ట్ చేయండి. కానీ యూనిక్ సెక్షన్ అంటే ఈ సెక్షన్ స్టార్ట్ చేసిననుకో, ఇది కంప్లీట్ అయ్యేంత వరకు ఇంకొక సెక్షన్ స్టార్ట్ చేయకండి. అండ్ ఒకవేళ సెక్షన్ సి స్టార్ట్ చేసిరనుకోండి, ఇది కంప్లీట్ అయ్యేంత వరకు ఇంకొక సెక్షన్ స్టార్ట్ చేయకండి. ఒకవేళ సెక్షన్ ఏ స్టార్ట్ చేసిరనుకో, ఈ సెక్షన్ కంప్లీట్ అయ్యేంత వరకు ఇంకో సెక్షన్ని స్టార్ట్ చేయకండి. ఇలా యూనిక్గా మెయింటైన్ చేస్తే మనం డెఫినెట్గా మనకు కావాల్సిన పేపర్ ప్రజెంటేషన్ అనేది యూనిక్గా ఉంటుంది. అంటే లెక్చరర్ కూడా అలాగే ఫీల్ అవుతాడు. సో మై సజెషన్ ఈజ్, అంటే నేను మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, మీరు ఒకవేళ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు నేను ఏ సెక్షన్ని ప్రిఫర్ చేస్తానంటే, ఫస్ట్ ప్రిఫరెన్స్ నేను సెక్షన్ ఏకి ఇస్తాను. ఎందుకంటే సెక్షన్ ఏ ఎలా డిసైడ్ చేస్తుందంటే, సెక్షన్ ఏ అంటే వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఒకవేళ స్టూడెంట్ పర్ఫెక్ట్గా రాస్తే డెఫినెట్గా మీకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా రాసినప్పుడు ఆ స్టూడెంట్ను కరెక్షన్ చేసే లెక్చరర్ లేకపోతే ఇవాల్యుయేటర్ ఎలా ఫీల్ అవుతాడంటే, ఓకే ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ 2 మార్క్స్ సెషన్. కాబట్టి ఫర్దర్గా మీరు 4 మార్క్స్ కానీ లాంగ్ ఆన్సర్ సెక్షన్స్ కానీ రాసేటప్పుడు ఇలాంటి ఎగ్జామ్షన్స్ ఉన్నా, అంటే కొన్ని మిస్టేక్స్ ఉన్నా కానీ దాన్ని లిబరల్గా కరెక్షన్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనకి లిబరల్ కరెక్షన్ కావాలి అంటే సెక్షన్ ఏ మీద మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సిన పాయింట్ అనేది, అంటే మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అంత ఈజీగా తీసుకోవద్దు. వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ చాలా హెల్ప్ చేస్తాయి మనకు స్కోర్ చేయడం కోసం. కాబట్టి సెక్షన్ ఏని బాగా ప్రిపేర్ అవ్వండి. తర్వాత సెక్షన్ ఏ పర్ఫెక్ట్గా రాసినామంటే మనం తర్వాత సెక్షన్ సి, సెక్షన్ బి రాసేస్తాం. సో చాలామంది స్టూడెంట్స్ ఎక్స్ట్రా రాయాలనుకుంటారు. సో ఎక్స్ట్రా రాసేటప్పుడు ఏం చేయాలంటే, ఫస్ట్ మనం ఈ సెక్షన్ 3 సెక్షన్స్లో 60 మార్క్స్, ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ తీసుకుందాం అనుకోండి, ఫిజిక్స్లో మనకు 60 మార్క్స్ ఉంటాయి. సో 60 మార్క్స్కి ఎగ్జామ్ రాస్తాం. ఈ 60 మార్క్స్ పర్ఫెక్ట్గా రాయండి. ఆ తర్వాత ఏం చేస్తారంటే, లాస్ట్కి మనం అయిపోయిన తర్వాత ఎక్స్ట్రాస్ అని హెడ్డింగ్ పెట్టి మనకు రిమైనింగ్ క్వశ్చన్స్ ఏమైనా మీకు 4 మార్క్స్లో కానీ సెక్షన్ సిలో కానీ ఇంకా ఏమైనా ఎక్స్ట్రా క్వశ్చన్స్ వచ్చినప్పుడు వాటి క్వశ్చన్ నెంబర్ వేసి మీరు ఎక్స్ట్రాస్ అని రాయండి. సరే, ఇలా ఎక్స్ట్రాస్ అని హెడ్డింగ్ పెట్టడం వల్ల ఏమైనా డిసడ్వాంటేజ్ ఉందా? నో డిసడ్వాంటేజెస్, దేర్ ఈజ్ అడ్వాంటేజెస్. కాబట్టి లెక్చరర్ కరెక్షన్ చేసేటప్పుడు ఈ కంప్లీట్గా 60 మార్క్స్ కరెక్షన్ చేసిన తర్వాత ఎక్స్ట్రాస్ అని కనిపించిన వెంటనే, ఒకవేళ ఈ 60 మార్క్స్లో మీకు 4 మార్క్స్లో 1 కరెక్షన్ రాంగ్ అయ్యి ఉండొచ్చు, అంటే 3 మార్క్స్ గెయిన్ చేయొచ్చుండు, లాంగ్ ఆన్సర్లో ఒక 2 మార్క్స్ తక్కువ వచ్చి ఉండొచ్చు. ఇలా తక్కువ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకు సెక్షన్ ఎక్స్ట్రాస్లోకి వెళ్తాడు. ఎక్స్ట్రాస్లో ఒకవేళ మీకు ఫుల్ మార్క్స్ గెయిన్ అయ్యారు అనుకోండి, చాలా ఈజీగా ఇవి ఎక్స్ట్రాస్ కింద కన్సిడర్ చేస్తూ ఇక్కడ నుంచి ఈ మార్క్స్ అనేటివి మన బుక్లెట్లో మార్క్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇలా పేపర్ ప్రజెంటేషన్ అనేది యూనిక్ స్టైల్లో ఉంటే చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఇవాల్యుయేటర్కు చాలా ఈజీ మోడ్లో ఉండటంతో పేపర్ కరెక్షన్ కూడా లిబరల్గా చేస్తారు. ఒకవేళ చాలామంది స్టూడెంట్స్కి, సార్ సెక్షన్ ఏలో నుంచి నాకు ఒకటో క్వశ్చన్ వచ్చింది, సెకండ్ క్వశ్చన్ రాలేదు, ఇది వచ్చింది కానీ సెకండ్ క్వశ్చన్ రావట్లేదు, ఇట్లా ఏం చేయాలంటే, సెకండ్ క్వశ్చన్ రాలేదు, జస్ట్ లీవ్ ఇట్ సమ్ స్పేస్ ఫర్ దిస్ సెకండ్ క్వశ్చన్, ఒక 2 లైన్స్ వదిలేసేయండి. అండ్ థర్డ్ క్వశ్చన్ కూడా రాలేదు అన్నప్పుడు ఒక 2 లైన్స్ వదిలేయండి, వెరీ షార్ట్ ఆన్సర్సే కదా, ఒక స్పేస్ వదిలేసి మళ్ళీ నెక్స్ట్ 4th క్వశ్చన్ నెంబర్ వేసి రాయండి. సో ఇలా ఆర్డర్ వైజ్గా రాయడం వల్ల ఏమవుతుందంటే చాలా ఈజీగా అండ్ కరెక్షన్ కూడా లిబరల్గా జరుగుతుంది. కాబట్టి డోంట్ ఫర్గెట్ దట్ ఫాలోయింగ్ దట్ స్టెప్స్ బై డూయింగ్ ఆఫ్ యువర్ ఎగ్జామినేషన్. ఏదైనా సరే ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ కావచ్చు, యాన్యువల్ ఎగ్జామ్స్ కావచ్చు, ఏదైనా మీకు ఇది అనేది చాలా హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఇది మనకు ఓవరాల్ ప్రిపరేషన్ అనేది డెఫినెట్గా ఉపయోగపడుతుంది. యాన్యువల్ ఎగ్జామినేషన్ కోసమైనా సరే, ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్ కోసమైనా సరే, వాటి మధ్య డిఫరెన్స్ కూడా ఎక్కువగా ఉండదు. డిపెండ్స్ ఆన్ కాలేజెస్ డిసైడ్ చేస్తాయి. కాబట్టి వాటిని మనం ప్రీ ప్లాన్ చేసుకొని ప్రిపరేషన్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తే మనకు కావాల్సిన స్కోర్ అనేది
అవైలబుల్గా ఉంటుంది. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ. ఓవరాల్ కంటెంట్ మీకు అవైలబుల్గా ఉంటుంది. మీకు కావాల్సిన కంటెంట్ అంతా నా ఛానల్లో అవైలబుల్ ఉంది. నచ్చితే చూడండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.